పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్నో వ్యవసాయ సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్ళట్లేదంటూ కూడా రైతులు అయితే ఆవేదన దిగిన ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఇక జంజావతి కావచ్చు, అలాగే ఆడారుగడ్డ కావచ్చు, తోటపల్లిగడ్డ కావచ్చు, ఇలా ఉన్నటువంటి వెంకటరాజు గడ్డగా వడ్డీ గడ్డ కావచ్చు, ఇవన్నీ గడ్డలకి దేనికి కూడా పూర్తి స్థాయిలో నిధులు ఏవి కూడా కేటాయించట్లేదంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘ నేతలంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుని కేంద్ర బడ్జెట్ కానీ అలాగే రాష్ట్ర బడ్జెట్లో కానీ ఇంతవరకు కూడా ఎటువంటి బిల్లులు కూడా ప్రతిపాదన చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో బడ్జెట్ సమావేశాలు కూడా పెట్టబోతుంది. అయితే ఈ బడ్జెట్ సమావేశాలు దీనికి సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ కూడా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద అయితే ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి రైతు సంఘ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఎటువంటి నిధులు కేటాయించాలి, ఏ విధంగా కేటాయిస్తే జిల్లాకి సంబంధించిన సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాగుతుంది, ఏంటి రైతుల పరంగా ఏ విధంగా చూడాలి? గత బడ్జెట్లో ఈ జిల్లాలో జంజావతి, తోటపల్లి, పెద్దగడ్డ ఒకటేనే కాదు, మొత్తం ఏ ప్రాజెక్టు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఎందుకు కేటాయించలేదని మేము ప్రశ్నిస్తున్నాం. తోటపల్లికి ఒరిస్సాతో వివాదం ఉందని చెప్తున్నారు. పోనీ దాన్ని కాసేపు అంగీకరిస్తే జంజావతికి మరి తోటపల్లికి ఎందుకు నిధులు కేటాయించలేదు? ఎడమ కాలువ ఆధునీకరణ చేస్తామని 10 ఏళ్ళ బట్టి అది చేయకుండా రైతులకు నీళ్ళు ఇవ్వడం లేదు. అదే కాదు, పెద్దగడ్డకి లెఫ్ట్ కెనాల్ మీరు ఎందుకు నిర్మించలేదు, దానికి ఏం వివాదం ఉందో చెప్పండి. అంతేకాదు, అడారుగడ్డ, వనకాబడి వీటికి 10 ఏళ్ళ నుండి ఇప్పటికి ₹1 కూడా కేటాయించలేదు. అక్కడ ఏ వివాదం ఉందని మీరు కేటాయించలేదని చెప్పండి. అంటే ఈ పార్వతీపురం మన్యం జిల్లా వాళ్ళు కానీ అలాగే ఉత్తరాంధ్ర రైతాంగం కానీ అమాయకులు, వీళ్ళకేమీ తెలియదు. వీళ్ళు మన ఎన్నికలు వచ్చినప్పుడు మోసం చేసేయచ్చు, వీళ్ళకి ₹1 ఇవ్వకూడదనే మీ ఉద్దేశమా? లేకపోతే మీ దగ్గర డబ్బు లేదా? డబ్బు లేకపోతే నీటిలో కట్టేసి అమరావతి నుండి నీరు అంటే నీరు బయటకు తోడడానికి 450 కోట్లు ప్రతి సంవత్సరం మీరు కేటాయిస్తారు. అమరావతి మునిగిపోకుండా ఉండడానికి కోసం 4 రిజర్వాయర్లు ₹1,000 కోట్ల ఖర్చు పెట్టి నిర్మిస్తారు. అసలు ఇప్పుడు అవసరమే లేనిది, ప్రతిపాదనలో లేనిది పోలవరం బనకచెర్ల 8,000 కోట్ల కట్టేస్తామంటున్నారు. అంతేకాదు, బాలకృష్ణ అల్లుడికి భరత్కి 54 ఎకరాల భూమి, దాదాపు 10,000 కోట్ల విలువ చేసే భూమి మీరు ఎలాగ ఇచ్చారు? అంతేకాదు, మాల్ పెట్టుకోవడానికి విజయవాడలో 4 ఎకరాలు ఆర్టీసీ భూమి తక్కువలో తక్కువ అనుకుంటే 16 కోట్ల రూపాయలు, 20 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని వాళ్ళకి ఎలాగ ఇచ్చారు? డబ్బు లేకపోవడం ఇక్కడ సమస్య కాదు. ఈ జిల్లా ప్రజానీకం ఏమీ చేయలేరు. ఈ జిల్లా నుండి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరూ మన మనుషులు, మన బానిసలు. కాబట్టి మనం ఎంత అన్యాయం చేసినా సరే వాళ్ళు మా చెంతనే ఉంటారనే దురుద్దేశంతో జరుగుతున్న వ్యవహారం తప్ప వివాదం కాదు. వివాదమే అయితే పోలవరంకి ఛత్తీస్గఢ్ తోటి, ఒరిస్సా తోటి, మధ్యప్రదేశ్ తోటి, అలాగే తెలంగాణతో 4 రాష్ట్రాలతో అంతర్రాష్ట్ర వివాదం ఉంది. అంతేకాదు, పోలవరం నిర్మిస్తే 50,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ అందులో మునిగిపోతుంది. అయినా మీరు కట్టేస్తున్నారు. జంజావతికి వచ్చిన ఆటంకం ఏమిటి? కేవలం 1,100 ఎకరాలు, అది కూడా రివర్ బెడ్లో మునుగుతుంది. 30 మంది నివసించేటటువంటి గ్రామం మునుగుతుంది. ఇది అంతర్రాష్ట్ర వివాదమా? వివాదం దీన్ని పరిష్కారం చేయలేరా? పోనీ ఇంతకాలం అంటే అక్కడో ప్రభుత్వం ఉంది, ఇక్కడో ప్రభుత్వం ఉందని చెప్పారు. ఇప్పుడేముందో చెప్పండి. ఇప్పుడు త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వం, అక్కడేమో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం, ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకు పరిష్కారం చేయలేరు? అంటే నేను చెప్పాను కదా, వీళ్ళు ఒక లెక్కలో మనుషులు కాదు. మనం ఆ రోజు ఎలా కావలిస్తే అలాగా వీళ్ళని మోసం చేసేయచ్చు. కాబట్టి ప్రజాప్రతినిధులు మనపక్షం. కాబట్టి వీళ్ళకి ₹1 ఇవ్వక్కర్లేదు, మన అమరావతితో ఏదో చూసుకోవచ్చనే దురుద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టులన్నీ అంటే జంజావతి కానీ, అడారిగడ్డ కానీ తదితర ప్రాజెక్టులన్నింటికి అవసరమైన నిధులు ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వాళ్ళు ప్రపోజల్స్ ఇచ్చారు. దాని ప్రకారంగా నిధులు కేటాయిస్తే సరే, లేకపోతే బడ్జెట్ అయిన తర్వాత వారం 10 రోజుల్లో
మొత్తం పాదయాత్ర చేసో జీపీ యాత్ర చేసో ప్రజలందరినీ గదిలించి కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధనం చేస్తాం. నిధులు కేటాయిస్తే తప్ప ఈ సంవత్సరం మిమ్మల్ని వదిలిపెట్టే లేదని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. కార్పొరేట్ శక్తులకి తొత్తుగానే పనిచేస్తున్నారా తప్ప కానీ కోట్ల రూపాయలు అయితే ఈరోజు ప్రభుత్వం అయితే ఖర్చు పెడుతుంది. ప్రజలకి ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి రూపాయి కూడా ఖర్చు చేయట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికైనా సరే ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఈ సాగునీటి తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లే విధంగా అయితే రానున్న రోజుల్లో బడ్జెట్ అయితే ప్రవేశపెడితే తప్పగానే రానున్న రోజులు లేదు ఎట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి భారీ ఎత్తున సమీకరించి భారీగా బంధులకి ఇక్కడ నిరసన కార్యక్రమాలకు కూడా మేమైతే శ్రీకారం చుడతామంటే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.